గుండెపోట్లు ఒకప్పుడు వృద్ధులకే పరిమితమయ్యాయి. 60 దాటాక వచ్చేవి. ఇప్పుడు 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులకే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఎందుకు ఈ పరిస్థితి? గుండెపోటుకు మొబైల్ చూడడానికి మధ్య ఏమైనా సంబంధం ఉందా? గుండె బలహీనమవుతోందా? దేశంలో దీర్ఘకాల వ్యాధుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. చిన్న వయసులోనే మధుమేహం, గుండె జబ్బులు వస్తున్నాయి. వీటి వల్ల ఏటా లక్షలాది మంది మరణిస్తున్నారు. ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణాలు ఎక్కువయ్యాయి. 20 నుంచి 30 ఏళ్ల వారికి గుండెపోటులు వస్తున్నాయి. కోవిడ్ తర్వాత గుండె బలహీనమైందని కొందరు అంటుంటే అసలు శారీరక శ్రమ తగ్గటంతో హార్ట్ అటాక్స్ వస్తున్నాయంటున్నారు మరికొందరు. అమెరికాలోని ఒక పరిశోధన పత్రికలో ప్రచురించిన వ్యాసం ప్రకారం 2015 నాటికి భారతదేశంలో సుమారు 6.2 కోట్ల మందికి గుండెకు సంబంధించిన జబ్బులున్నాయి. వారిలో 2.3 కోట్ల మంది వయసు 40 ఏళ్లలోపే. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా యువతలో గుండె జబ్బులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. 2005లో అకాల మృత్యువుకు కారణాలలో గుండె జబ్బు 3వ స్థానంలో ఉంది. అయితే 2016 నాటికి గుండె జబ్బు మొదటి కారణంగా మారింది. 25 ఏళ్ల క్రితం గుండె జబ్బులు కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చేవి. ఇప్పుడు వయసుతో పని లేకుండా వస్తున్నాయి. శారీరక శ్రమ తగ్గిన ఆధునిక జీవన విధానమే గుండె బలహీన పడటానికి కారణమని చెబుతున్నారు డాక్టర్లు. వృత్తిలో ఒత్తిడి ప్రాణాలు తీస్తోంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఆహార పదార్థాలు వండుకునేందుకు సైతం సరైన సమయం లేదు. చెడు ఆహారపు అలవాట్లు సైతం గుండెపోటుకు కారణమవుతున్నాయి. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించటం, సిగరెట్లు, పొగాకు, మద్య అలవాట్లు, వాతావరణ కాలుష్యం కలిసి యువత ప్రాణాలు తీస్తున్నాయి. గంటల కొద్దీ ఎలక్ట్రిక్ పరికరాలతో గడపటం యమ డేంజర్ గా మారుతోంది. 60 సంవత్సరాల తర్వాత రావాల్సిన గుండెపోటు 20కే వస్తోంది. యువతలో పెరుగుతున్న హార్ట్ అటాక్ని ఖచ్చితంగా నివారించుకోవచ్చు. దాంట్లో మనం చేయాల్సిన పనులు ఏంటంటే వాళ్ళకి హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేయడం అనేది మనం అలవాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. చిన్నతనం నుంచే మనం హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుని మనకి గుండెకి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ ని కంట్రోల్ పెట్టుకుంటే 80% వరకు మనం ఈ గుండె జబ్బులు రాకుండా నివారించుకునే అవకాశం ఉంటుంది. స్క్రీన్ టైం విషయానికి వస్తే స్క్రీన్ టైం పెరిగినందువలన హార్ట్ అటాక్స్ వస్తాయనే చెప్పాలి. ఎందుకంటే స్క్రీన్ టైం పెరగడంతో దాంతో పాటుగా ఉండే ప్రాబ్లమ్స్ వలన హార్ట్ అటాక్లు ఎక్కువగా వస్తాయి. స్క్రీన్ టైం ఎక్కువగా ఉందనుకోండి, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది, నిద్ర తక్కువ ఉంటుంది, ఎక్కువసేపు కూర్చోవడం అలవాటైపోతుంది. దాని వలన మనకి ఈ మూడింటి వలన కూడా బరువు పెరగటం, బీపీ పెరగటం, షుగర్ పెరగటం, ఊబకాయం పెరగడం జరుగుతుంది. అంటే ఒక్క స్క్రీన్ టైంలో స్క్రీన్ కాదు ప్రాబ్లం ఉంది, ఆ స్క్రీన్ తో అసోసియేట్ అయి ఉన్న లైఫ్ స్టైల్ వల్ల మనకి ప్రాబ్లం వస్తుంది. అంటే స్క్రీన్ లో ఎక్కువసేపు కూర్చున్నారనుకోండి ఎక్సర్సైజ్ తగ్గిపోతుంది, స్క్రీన్ మీద ఎక్కువసేపు కూర్చున్నారనుకోండి మనం నిద్రపోయే అవకాశం తగ్గిపోతుంటుంది. సో వీటి వల్ల ఒబెసిటీ, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పెరిగిపోయి దానివల్ల హార్ట్ అటాక్లు పెరుగుతున్నాయి. ఛాతీలో నొప్పిగా అనిపించడమే గుండెపోటుకు పెద్ద ముఖ్యమైన సూచన అని డాక్టర్లు చెబుతున్నారు. గుండెపోటు వచ్చినప్పుడు ఛాతీని ఎవరో గట్టిగా నొక్కుతున్నట్లు అనిపిస్తుంది. అయితే అది అన్నిసార్లు అలా కాకపోవచ్చు. గుండె వరకు రక్తం పూర్తిగా సరఫరా కాకపోవడం వల్లనే గుండెపోటు వస్తుంది. సాధారణంగా ధమనులలో ఏదైనా అడ్డంకి ఏర్పడటం వల్ల రక్తం గుండె వరకు చేరలేదు. అప్పుడు ఛాతీలో తీవ్రమైన నొప్పి వస్తుంది. కానీ కొన్నిసార్లు నొప్పి లేకుండానే గుండెపోటు వస్తుంది. దీన్ని సైలెంట్ హార్ట్ అటాక్ అంటారు. రక్తనాళాల్లో చెడు కొవ్వు చేరినా అది గుండె జబ్బులకు దారితీయొచ్చు. మన యువతకి వాళ్ళ ఒకటే మనం పిలుపునివ్వాల్సిన అవసరం ఉంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుంచి బయటకు వచ్చి రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం అనేది మనం నేర్పాల్సిన అవసరం ఉంది. సో గ్రాటిఫికేషన్, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటే మనం ఇమీడియట్ గా మనం ఆనందం పొందే విషయాలను చేయడం అనేది కొంతమేరకు మంచిదే కానీ బట్ అవి ఎక్కువ చేస్తూ ఉంటే మనం లాంగ్ టర్మ్ లో హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా నివారించుకోవడానికి కష్టపడి తీసుకోవాల్సిన చర్యలు